ఆడడము గొప్పగా భావించేవాళ్ళు. అటు టెస్టులు గానీ, వన్‌డేలు గానీ, 2020లు గానీ ఏదైనా. ఇప్పుడు ఐపీఎల్ వచ్చిన తర్వాత పూర్తిగా రాత్రికి రాత్రే వీళ్ళందరూ సెలబ్రిటీలు అయిపోతున్నారు కాబట్టి, అలాంటి వాళ్ళు కావాలని అంటే అలాంటి వాళ్ళు ఇలాంటి కేసులలో ఇరుక్కుంటున్నారు. ఎందుకంటే గతంలో ఇండియా టీంకి ఆడితే గానీ అతనెవరో కూడా తెలిసేది కాదు మనం. ఎందుకంటే అప్పుడు పేపర్లలో కానీ లేదంటే న్యూస్లో కానీ వచ్చే వరకు ఓహో పలానా జమ్మూ నుంచి సెలెక్ట్ అయిన ప్లేయరా, హైదరాబాద్ నుంచి సెలెక్ట్ అయిన ప్లేయరా అనేది కూడా ఎవరికి తెలిసేది కాదు. కానీ ఈరోజు ప్రతి ఒక్క ప్లేయరు అతని స్టేట్ ఎక్కడ, అతను ఏ ఊర్లో పుట్టాడు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా వీళ్ళు కూడా రాత్రికి రాత్రే అటు సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ఈ సెలబ్రిటీల వల్లనే ఇలాంటి జరుగుతున్నాయంటారా? అనుకోవచ్చు. అంటే ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ ఐ థింక్ సుధీర్ గారు చాలా పర్ఫెక్ట్ గా దాన్ని ఫ్రేమ్ చేసుకుంటూ వచ్చారు. ద వే థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ అంటే ఒకటి వాళ్ళకి దే డోంట్ నో, అంటే ఎక్కడో వాళ్ళు ఆ అవేర్నెస్ కూడా మిస్ అవుతూ ఉన్నారు. అండ్ ఇంకోటి ఐపీఎల్ లాంటి దాంట్లో ఏమవుతుందంటే పబ్బింగ్ ఉండటము, తర్వాత దే ఆర్ గెటింగ్ టు క్లోజ్ టు అన్నోన్ పీపుల్ ఆల్సో. అది అక్కడ ఏమవుతుంది అనేది మనకు చాలా సార్లు తెలియదు. సో ప్రాబబ్లీ ఇది కూడా ఒక యాడ్ ఆన్ అవ్వచ్చు. డెఫినెట్లీ ఐపీఎల్ పబ్బింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇప్పుడు వేరే లీగ్స్ అరౌండ్ ద వరల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లేకపోతే ఎన్ఎఫ్ఎల్ ఇలాంటివి తీసుకుంటే ప్లేయర్స్ కి పబ్బింగ్స్ అనేవి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇండియాలో ఐపీఎల్ టైంలో అది లేదు. ప్రాబబ్లీ రీసెంట్ పాస్ట్ లో ఒక 2-3 సీజన్స్ నుంచి కొంచెము రిస్ట్రిక్షన్స్ తెచ్చారు. బట్ ఏంటి అంటే స్టిల్ లాట్ ఆఫ్ వర్క్ హ్యాస్ టు బి డన్ బిహైండ్. ఎందుకంటే లైక్ ఆ ప్లేయర్ ఒకసారి మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి రెస్ట్, రికవరీ, తర్వాత మళ్ళీ ప్రిపరేషన్స్ అవుతూ ఉంటాయి వేరే వేరే లీగ్స్ లో. సో అది ఇక్కడ కొంచెం మిస్ అవుతుంది ఐపీఎల్ లో. సో ఎందుకంటే అలాంటి చోట్ల బుకీస్ తో కనెక్ట్ అవ్వటము, తర్వాత లైక్ డిఫరెంట్ లైక్ ఇప్పుడు డ్రగ్ పెడ్లర్స్ అవ్వచ్చు, లేకపోతే వేరే ఉమెన్ తో కనెక్ట్ అవ్వటము. ఇది ఏమవుతుందంటే వాళ్ళకి డెఫినెట్లీ ఒక కొత్త వరల్డ్ ని పరిచయం చేస్తుంది. ఆ ఎక్సైట్మెంట్ లో వాళ్ళు వేరే దారికి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో కొన్ని తెలుస్తున్నాయి మనకు, కొన్ని తెలియట్లేదు. సో తెలిసిన స్టోరీస్ లో ఇప్పుడు పరేల్ అవ్వచ్చు, వేరే అవ్వచ్చు, బట్ తెలియకుండా ఎన్ని స్టోరీస్ ఉన్నాయో మనకి ఇంకా వీఆర్ నాట్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ ఇట్. సో ఒకనొక టైంలో మైక్ టైసన్, ఐ రిమెంబర్ నా చిన్నప్పుడు మైక్ టైసన్ వాజ్ లైక్ కాట్ ఫర్ రేప్ కేస్ అప్పుడు. అంటే తన యాటిట్యూడ్ వల్ల, తనకు వచ్చిన సెలబ్రిటీ స్టేటస్ వల్ల సో తను మొత్తము లైక్ మైకేల్ జాక్సన్, జెనెట్ జాక్సన్ ని రేప్ చేయటము, తను అరెస్ట్ చేయటము. సో తను కోర్టులో ఓపెన్ గా ఒప్పుకున్నాడు, లైక్ బికాజ్ నాకు సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది, నేను కంప్లీట్లీ దారి తప్పి ఇలాంటి ఒక పని చేయాల్సి వచ్చింది అని. సో డెఫినెట్లీ అంటే సెలబ్రిటీస్ హ్యాస్ టు అండర్స్టాండ్ హౌ దే నీడ్ టు హ్యాండిల్